చూడండి సార్, మనందరం ఒకే పెళ్లికి వచ్చాం, కానీ ట్రైన్ లో మనకు తెలియలేదు. అవునవును, ఏర్పాట్లన్నీ నేను చూస్తానండి. జాయిన్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నాను. దాంట్లో మా ఫ్రెండ్ కూడా పనిచేస్తున్నాడు. హాయ్ వాసు. ఏంటి? హాయ్ హాయ్ గణేష్, హౌ ఆర్ యు? ఏమిటి వాసు? హాయ్, మీరందరూ కీర్తన ఫ్రెండ్సా? వెల్కమ్. ఈయనే కీర్తన పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు. హలో, నా ఫ్రెండ్ సీను. కీర్తన పెళ్లి చేసుకోబోయేది ఈయనే. ఈయనే స్మార్ట్ గా ఉన్నారు కదా. కీర్తన వుడ్ బి. హాయ్ చెప్పండి. హాయ్. హాయ్. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు, రెస్ట్ తీసుకోండి. పక్క వీధిలోనే మా ఇల్లుంది, అక్కడ ఉండండి. రాజు వాళ్ళకి చూపించు. సరే సార్. మంచిది. రేయ్ నువ్వెక్కడికి? నేను వాళ్ళతోనే ఉండి జాలీగా. నువ్వెలాగో బిజీగా ఉంటావు. రేయ్ చెప్పరా. అవును. సరే నైట్ వస్తాను, కలుద్దాం. బాయ్. మీ డ్రెస్సులు మీ రూమ్ లో ఉన్నాయి. నేను తర్వాత తీసుకుంటాను. పదరా. ప్రేమ దరిచేరగరా, వలనే ఛేదించుకురా, గూటిని వీడి ప్రియునే చేరగ వేగమైన వేళ. ఇంకా నిద్రపోలేదు? ఉదయం త్వరగా లేవాలి, వెళ్ళి పడుకోమ్మా. రేపు పాడికి వెళ్ళి కూడా అయిపోతుంది. వద్దు వద్దు కాదనవద్దు, ప్రేమను నీవే చేజార్చొద్దు. వద్దు వద్దు కాదనవద్దు, ప్రేమను నీవే చేజార్చొద్దు. ఓ కెరటమై నే దరికి చేరానే, నీ తోడునే కోరి వచ్చానులే, నీ కౌగిలిలో ఒదిగానే. ప్రేమలో ఎన్నో మలుపులనే జీవితం నాకు నేర్పెనులే, ప్రేమలో భావన తెలిసింది, నా మనసు నిన్నే కోరింది. ప్రేమలో భావన తెలిసింది, నా మనసు నిన్నే కోరింది. ప్లీజ్ ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి. ఇదో తెలియక ఆవేశపడి నేను మనిషినే కదండి, ఎంతని కంట్రోల్ చేసుకోగలను. మీరు పెళ్లి కూతురు, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. పదండి, మీ ఇంటి దాకా వచ్చి వదిలేస్తాను. నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు నా వెనకాల వచ్చినప్పుడు నేను తిరిగి కూడా చూడలేదు. అది మనసులో పెట్టుకుని పగ తీర్చుకుంటున్నారా? మీకేవండి, మీ మట్టుకు ఐ లవ్ యూ అని చెప్పేస్తారు. ఆడవాళ్ళం మేమెంత ఆలోచించాలో తెలుసా? టైం కావాలి. కానీ ఒక్కసారి డిసైడ్ చేసామంటే జీవితంలో ఇంకెప్పటికీ మారం. అవునే, మీరు మెల్లగా ఆలోచించి చెప్తారు. అప్పటిదాకా మేము కుక్కలా మీ వెంట తిరుగుతూ ఉండాలి. ఏయ్, ఇదేమైనా బిజినెస్ అనుకున్నావా? లెక్కలేసి చూసుకోవడానికి. జీవితం అనేలోగా వెళ్ళిపోతుంది. ఏదేమైనా వెంటనే చెప్పాలి. లవ్ చేస్తుందట. లవ్ ప్రేమంటే ఏమనుకున్నావే? ఉదయాన్నే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు వచ్చి చెప్తున్నావు? నిన్ను చూసినప్పటి నుంచి ప్రతి క్షణం అణువు తప్పించిపోతున్నానే. ఆ లవ్ గురించి తెలుసా నీకు?
ఏ రోజు మీ తాతయ్య నేను మీ కుటుంబంలో ఒకడినని చెప్పారో ఆ రోజే నిర్ణయించుకున్నాను నా సర్వస్వం వీళ్ళేనని. ఆలోచించి చూడండి, అనాథగా ఇక్కడికి వచ్చాను. ఈరోజు నాకు తాతయ్య, బామ్మ, అమ్మ అంటూ ఒక కుటుంబమే ఉంది. అందులో నా పిల్లలు వాసు వాసు అంటూ కలవరిస్తున్నారు. ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి అంటే వాళ్ళ గుండె పగిలిపోదు. ఇందుకైనా నువ్వు మా ఇంటికి వచ్చిందని నా ముఖం మీద ఉమ్మేయరు. వీటన్నిటికి మించి నా ఫ్రెండ్ సీను నేను సంతోషంగా ఉండాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాడి సంతోషాన్ని చెడగొట్టమంటారా? నాకు మీరు దక్కకపోయినా పర్వాలేదండి, వాళ్ళు లేకపోతే బతకలేను. మీ నిర్ణయం ఇదేనా? ఇంతకు మించి నేనేం మాట్లాడను. నీలాంటి ఒక్కరిని నా జీవితంలో మిస్ అవ్వడం నా దురదృష్టం. మీరు కూడా ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటారు కదా? లేదండి, ఇది చాలు. బాయ్. శ్రీను, ముందే చెప్పుండొచ్చు కదా, అనవసరంగా ఆశలు పెంచుకునేవాడిని కాదు కదా. మనసు పిండేస్తోందిరా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మా మధ్య అలాంటిదేం లేదురా. సిగ్గుగా లేదు? నడి రోడ్డులో కౌగిలించుకుంటున్నారు. ఏం లేదని చెప్పకరా. రే, నోటికొచ్చేటలా మాట్లాడకరా. తనేదో కన్ఫ్యూషన్లో తెలియక అంతే. దిగులు పడకరా, తను నిన్నే పెళ్లి చేసుకుంటుంది. అదలా? ప్రేమించేది నిన్ను, పెళ్లి చేసుకునేది నన్ను. మరి సంసారం ఎవరితో చేస్తుంది? ఏం మాట్లాడుతున్నావురా? ఈ విషయంలో నేను కలగజేసుకోను. మర్యాదగా నువ్వే వచ్చి తాతయ్యతో మాట్లాడు. ఏం చేస్తావో నాకు తెలీదు. రేపు ఉదయం ఈ పెళ్లి జరగకూడదు. ఎక్కడికైనా తప్పించుకుందామని చూసావో ఫ్రెండ్ అని కూడా చూడకుండా నరికేస్తాను. పెద్ద త్యాగం చేస్తున్నాడట. త్యాగం. నీ సంగతేంటి? నాతో ఇంటికి వస్తావా లేక ఇటు నుంచి పారిపోతావా? వెళ్ళు. గొప్ప ఫ్రెండ్ విరా. త్వరగా కట్టండి. అలాగే. ఒరే, దయచేసి ఏం మాట్లాడుకో. ఇక్కడ ఉంటే లేనిపోని సమస్యలు వస్తాయి. తెల్లారిలోకి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రా. రే సీను, అవతల పెళ్లికి టైం అవుతోంది. త్వరగా స్నానం చేసిరా. గురవే సర్వ లోకానాం భిషజే అవరోగిణాం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే అంఘ్రికం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర వార్ధో ధనర్ధరః తత్ర శ్రేవజయోర్భూత ధ్రువా నేతిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతరం మదిః లాభస్తేషాం జయస్తేషాం గతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యాం మోసం చేశాడు. సార్
సార్ సార్ సార్ సార్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఉన్నట్టుండి సీని గారు పెళ్లి ఆపేశారు సార్. తాతయ్య 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 ఉన్నట్టుండి కోపంలో విషం తాగారు సార్. డాక్టర్ గారు సీరియస్ అని చెప్పారు. ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారు. మీరు రండి సార్, రండి సార్. ఎక్కడికి వెళ్ళావు? లోపలికి వెళ్ళు, ముందు ఇంట్లో అప్పగించి చూస్తామే. వాడిని వదిలేయండి. నువ్వు రావాసు, రావాసు రా. ఇక్కడ నుంచి ఎక్కడికి కదలకూడదు, అర్థమైందా? స్థితాం పద్మవర్ణాం తాం హ్యోమహ్మయే శ్రియం చంద్రాం ప్రభాసాం విశిషాత్మరంజే శ్రియం లోకే దేవదుష్టాముదారాం పద్మనీవీం శరణమహం ప్రపంచే లక్ష్మీర్మేరస్యదాం స్వామహే ఆదిత్యమే తమసోది జాతో మనస్సు వృక్షోద బిల్వః తస్య ఫలాని సవసాంతు మాయాంతరాయాశ్చ భక్త అలక్ష్మీః ఉపైతు మాం దేవసగః కీర్తిశ్చ మణినాసః ఆదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమూర్తిం దదాతు మే పృథ్వీమాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహో అభూమిమస్మర్థం చ సర్వానందద మే గృహాద్ దందద్వారాంతురాధర్షాం నిత్యపుష్టాం కరేషణీం ఈశ్వరీకుం సర్వభూతానాం తాం హ్యోమహ్మయే శ్రియం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సర్వమంగళ అయా మంగళధారణ చేయండి. ముహూర్తం దాటుకోండి. యస్వజప్రయతో భూత్వా దుహితాయాజ్యమంగళం ప్రియ పంచదశస్కంజశ్రీకామస్సతరంజమేద్ ఏమిట్రా ఆలోచిస్తున్నావు? తాళి కట్టు. భజంత్రేలు భజంత్రేలు యస్వజప్రయతో భూత్వా దుహితాయాజ్యమన్నః ప్రియ పంచదశస్కంజశ్రీకామస్సతరంజమేద్ ఆనంద కర్తమస్తేవ జక్వేతేతి విస్తృతాః అశయస్తే త్రయ పుత్రా స్వయం త్రీరేవ దేవతా. ఏమింది అలా తాళి కట్టకుండా నిలబడి అర్థం కావట్లేదే. నాకింతకు ముందే పెళ్ళైపోయింది. వైఫ్ తన ఊళ్ళో ఉంది. తాతయ్యకి భయపడే నేను ఈ పెళ్లి కొప్పుకున్నా. పెద్దలందరూ నన్ను క్షమించండి. పెళ్లి చేసే ముందు అబ్బాయి ఎలాంటివాడో చూసుకోవాలి. బాగా విచారించి చెప్పరా? చేయాలి. ఎందుకు ఇలా చేశావు? సమాధానం చెప్పు. చెప్పరా? ఎవరైనా దగ్గరకు వస్తే చంపుతాను. పోండి. ఎందుకు ఇలా చేశావు? చెప్పరా? నిన్నే అడుగుతోంది. సమాధానం చెప్పు. చెప్పు. చెప్పరా? చెప్పు సార్. ఆపండి సార్. ఇంత పెద్దవారు అయ్యండి కొంచెం కూడా ఆలోచించకుండా. నిజమేంటో తెలుసా మీకు? కీర్తన ఏంట్రా నిజం? ఏంటి నిజం? ఏంటి కాపాడడానికి వచ్చావా? పోరా. మా తాతయ్యగా నన్ను కొట్టేది. మూడో వాడు నువ్వు తలదోర్చుకో. నువ్వు కొట్టు తాతయ్య, కొట్టు. నన్ను కొడతావా లేదా? కొట్టు తాతయ్య. నువ్వు మాట్లాడక శ్రీను, నేను చేసిన తప్పకి మీరిద్దరు ఎత్తికిలా. నువ్వేం తప్పు చేసావు? అంతా నా తప్ప. వాళ్ళు ఏదో నాటకం ఆడుతున్నారు. నువ్వు కొట్టు తాతయ్య. లేదు, నా తప్పే. నువ్వు నోరుమై. నువ్వు నోరుమోయిరా. చెప్పాల్సిన టైంలో చెప్పకుండా. తాతయ్య కొడతారా లేదా? లే తాతయ్య, తప్పంతా నాదే. నన్ను కొట్టండి. లేదు తాతయ్య, నేను తప్పు చేశాను. నన్ను నేను కొట్టండి. చెప్తున్నాను కదా, నన్ను కొట్టండి తాతయ్య. నువ్వు నోర్మై శ్రీను. నువ్వు నోరుమోయ్. మీరిద్దరూ నోరుమోయండి. నేను నేను చెప్తాను తాతయ్య. లే తాతయ్య, నేను చెప్తాను. వాసు, నువ్వు చెప్పు. సీను చెప్పిందంతా అబద్ధం. వాడికి ఇంకా పెళ్లి కాలేదు. చెప్పు వాసు. కీర్తనకి నాకు ఇంతకు ముందే పరిచయం ఉంది. మేమిద్దరం ఒకే ఆఫీసులోనే ఉద్యోగం చేశాం. ముందు నేను కీర్తన్ని లవ్ చేశాను. ఇప్పుడు ఆవిడ నన్ను లవ్ చేస్తున్నారు. ఇదంతా సీనుకు తెలిసి మీ అందరికీ అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయి నాకిచ్చి పెళ్లి చేస్తారా?
ఎందుకు అలా చేశావు? చెప్పు చెప్పవే. అతను చెప్పినంత నిజమా? చెప్పు చెప్పు. నిన్ను ఏమిట్రా ఇది? ఎదిగిన కూతురు అలా కొడుతున్నావు, తప్పు కాదు. మీరు కాసేపు మాట్లాడకండి. మనం అందరం నెత్తి మీద ఎక్కించుకోవడం బట్టే ఇది ఇలా చేసిందండి. కుటుంబ విషయం తర్వాత చర్చించొచ్చు. ముందా విశ్వాసఘాతకుని మెడబట్టి బయటికి గంటేయండి. ఒకవేళ ఈ విషయం బయటికి తెలిస్తే మన పరువు పోతుంది. కృష్ణమూర్తి మనవరాలు ఇలాగానే ఊరంతా ఉమ్మేస్తారు. ఎందుకు ఇలా మాట్లాడతారు? మీరు చేంతారు తీసుకొచ్చి నా చేతికి ఇవ్వండి, ఉరేసుకుంటాను. నేను బతుకున్నందువల్లేగా ఎన్ని సమస్యలు. మీరు అలా మాట్లాడకూడదు. ముందు వాడిని బయటికి నెట్టేస్తే అంతా సర్దుకుంటుంది. సీను మన మాట కాదండి కదా. ఏయ్! మీతో చెయ్యేస్తారో నరికేస్తాను. ఏంట్రా? ఏంటి దగ్గర రెచ్చిపోతున్నారు? ఏం పెద్ద తప్పు చేశాం మేము? ఎవరికి తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయావా? ఇదిగో పెద్దాయన కదా అని మర్యాద ఇచ్చి 70 ఏళ్ళ ముసలైన మనసు కష్టపడకూడదని అన్నిటినీ వదిలేసి ఇలా శవాలను నించున్నాం. ఇప్పుడేం జరిగిపోయింది? ఒక అమ్మాయిని లవ్ చేయకూడదా? ఏది ప్రపంచంలో ఉన్న ఒక్క అమ్మాయినైనా ప్రమాణం చేసి చెప్పానండి పెళ్లికి ముందు ఎవరిని లవ్ చేయలేదని. ఇంకొకరిని ప్రేమించిన అమ్మాయి భారీగా రావాలంటే ఇక్కడ ఎవ్వరికి పెళ్లిళ్ళు జరగవు. ఏదో సీను అడగమన్నాడు, అడిగాను. సమస్య వస్తుందని తెలుసు, అందుకని ఇలా మీద చెయ్యేస్తారని. నా వాళ్ళు అనుకున్న మనుషులు ఇలా ప్రవర్తిస్తారా? ఇప్పుడు ఈ సమస్య నా వల్లే. వెళ్ళిపోతాను. ఇక చచ్చే వరకు ఇంటి వైపు రాను. నా వల్ల మీకు ఏ ఇబ్బంది రాదు. అందరూ సంతోషంగా నేను ఇంట్లోంచి బయటికెళ్లే ముందు అందరూ ఇంతకు ముందులాగే సంతోషంగా ఉండాలి. సరేనా? ఈ ఇంట్లో పిల్లని అడిగితేనేగా తప్పు. నువ్వు నాతో వచ్చేస్తావా? నాకు వీళ్ళెవరూ లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు లేకుండా నీ తిట్లు వినకుండా మాత్రం నేనుండలేను. నేను నిన్ను బాగా చూసుకుంటాను. నాతో వచ్చేస్తావా? శారదమ్మా, ఏరా వాకిలు ఉడిచి ముగ్గు పెట్టలేదే? అంత ముద్దు నిద్ర ఏమిటి నీకు? నిద్ర మత్తుగాడా, పనికి మల్లవాడా. రేయ్ ఆగరా, చేతులు ఒప్పుకుంటూ ఎక్కడికి వెళ్తున్నావు? బకెట్లో నీళ్లు తీసుకెళ్ళు. ఈ కంచర గాడిదకి ఉదయం నుంచి ఏమేం చేయాలో చెప్తూనే ఉండాలి. అంతా నా తల రాత. భగవంతుడా, ఇలా ఆచారం లేని కొంపలోకి నన్ను తీసుకొచ్చి పడేసావే. అయ్యో కర్మ. ఏమిట్రా స్నానాల గది అంతా కంప కొడుతోంది? ఒరే చండాలుడా, రాత్రి ఏం తిని తగలడ్డావు? కడుపులో తిప్పేస్తుంది. కర్మ. పెద్ద అలంకార వస్తువులా ఆ చెడ్డీ అక్కడ తగిలించావు. ఒరేయ్, నీ బాధ భరించలేకాయి కదా నేను గుడి దగ్గర ఉన్న కోనేట్లో స్నానం చేసి వస్తున్నాను. ఏ ఆడదైనా ఈ ఇంట్లో ఉండగలదట్రా? భగవంతుడా, నేనెన్ని పాపాలు చేశానో. నా కర్మకి నేను ఎక్కడొచ్చి పడ్డాను. నేను మా ఇంట్లో శివనే అంటూ ఉండేదాన్ని. నాకెన్నో మాయ మాటలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడే. ఏరా, చెప్పిన మాట అసలు నువ్వు వినిపించుకుంటున్నావట్రా? గాడిదా, భగవంతుడా, నేనింకా ఎన్ని పాటలు పడాలో. ఏరా, నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను. అత్తయ్య బాగున్నారా?
ఆవిడకేమిటి ఆచారం ఆచారం అంటూ దర్జాగా ఇక్కడికొచ్చి కూర్చోంది. లోపలికి రావచ్చా? ఏమిటి అలా చూస్తూ నిలబడ్డారు? లోపలికి పదండి. సార్ 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 నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. చెంప చెల్లుమనిపించాలని కూడా ఉంది. సంప్రదాయాల్ని పట్టించుకునేవాణ్ణి. వీళ్ళలా మనసును అందుకే మార్చుకోలేకపోతున్నాను. ఏది ఏవైనా ఈ ముసలివాడి కోసం కుటుంబం అంతా బాధపడకూడదని నాకు అనిపించింది. అందుకే మాధవనగర్లో మా ఫ్రెండ్ ఉన్నాడు. వాడింట్లో నేను కొన్నాళ్ళుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వు, మారడానికి ప్రయత్నిస్తాను. వీళ్ళందరూ నీ ఇంట్లో కొన్నాళ్ళు ఉండి వెళ్దామని వచ్చారు. ఉండనివ్వు. సార్ నా ఒక్కడి కోసం ఇంతమంది ఒకే ఒక రిక్వెస్ట్ సార్, ఎప్పుడైనా చూడాలనిపిస్తే రావచ్చా? ఏమీ మర్చిపోలేదు కదా? ఇదిగో బాబు, మాకు కాస్త ఆచారాలు ఎక్కువ. ఎవరెవరికి ఏం కావాలో ఇందులో రాసించాను, వెళ్ళి తీసుకురా.